వందనాలండి. ఈరోజు జూలై 24. ప్రభు మన రక్షణ దుర్గము అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. కేవలం ప్రభు నామమే మనకు రక్షణనిస్తుంది. మన శ్రమలలో యేసయ్య నామం ఉచ్చరిస్తే చాలు, ఆయన వెంటనే స్పందిస్తాడు అని మా ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చెప్పడం నాకు జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు చెప్పిన మాటపై విశ్వాసం ఉంచి నేను ఇంట్లో పనులకు చెప్తూ ఉంటాను వాక్యము. ఒక అబ్బాయి ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు గట్టిగా యేసయ్యా అని పిలిచాడు. అతను అన్యుడే, హిందువే, కానీ నేను చెప్తున్నప్పుడు అది అతని హృదయంపై ప్రభావం చూపించింది. ఒక ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అందరు ఆశ్చర్యపడే విధంగా అక్కడ ఒక అద్భుతం జరిగింది. అతను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడినా కూడా అతనికి చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు తప్పించాడు. మిగిలిన వారందరికీ గాయాలు తగిలాయి. ఇతను యేసయ్యా అని అరిచాడు కాబట్టి అతనికి ఏం దెబ్బలు తగలలేదు అనే నిశ్చయత అతనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్న ప్రశ్నకు ఫిలిప్పీ 2:5-11లో పౌలు సమాధానం చెప్తున్నాడు. దేవునితో సమానంగా పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మానవ రూపంలో సర్వము త్యజించి ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టాడు. శిలువ మరణం అత్యంత ఘోరమైనది, అవమానకరమైనది కూడా. ఆయన చేసిన అద్భుత త్యాగానికి దేవుడిచ్చిన కానుక ఆయన నామంను అత్యున్నతంగా చాలా ఎక్కువ అన్ని లోకాల్లో ఆయన పేరే. ఆయన నామాన్ని హెచ్చించి ప్రతి మోకాలు ఆయన నామంన వంగునట్లు చేశాడు. ఆయన చూపిన విధేయత వల్ల ఆయనకు అద్భుతమైన గౌరవము, మహిమ వచ్చాయి. యేసుప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఈ సత్యం బోధపడింది. కావున బలమైన దుర్గం వెనుక చేరి సురక్షితంగా ఉంటారు. ప్రభుతో వ్యక్తిగత అనుభవం కలిగి ఆయనతో నడిచిన సొలొమోను రాజు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డకు ప్రమాదం వచ్చినప్పుడు తల్లి వద్దకు పరిగెత్తినట్లుగా మనం ఆయన నామం యొద్దకు పరిగెత్తాలి. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లుగా ఆయన మనల్ని తన రెక్కలతో కప్పుతాడు. ఆయన మన బలమైన దుర్గం అని నమ్మితే ఈ ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా కూడా భయపడం. కీర్తన 27:5లో దావీదు అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును. ఆయన దుర్గము, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యము చెప్తూ ఉన్నాడు. ఏదైనా కూడా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు నిజమైన నిశ్చయత వస్తుంది. వాక్యం ద్వారా ఎన్నో మాటలు వింటూ ఉంటాం, కానీ అవి అనుభవపూర్వకంగా మనం అనుభవించి తెలుసుకుంటే అప్పుడు ఇంకా చక్కగా ఉంటుంది. ఇంకా కీర్తనకారుడు 125:2లో యెరూషలేం చుట్టూ కొండలుండి దాన్ని కాపాడుతున్నట్టుగా ఆయన ప్రజలకు చుట్టూ ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పబడింది. ఈ విధంగా మనం నమ్మాలి, ఇతరులను నమ్మించాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయనా, మీ ప్రొటెక్షన్ మీరు ఆశ్రయదుర్గము అని మేము అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇతరులకు కూడా రుజువు చేయగలిగే భాగ్యం మాకు దయచేయమని, ఆశ్రయదుర్గంకి పరిగెత్తి రావాలని అందరూ అనుకునేటట్టుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.